దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేనన్ని నా స్తుతులు చెల్లిస్తున్నాను. దేని బిడ్డలారా, మరి ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా ఈ ఆదరణ అనే కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుని మాటలు ఆలకించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ప్రియబిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము దేవుడు మాట్లాడే విధానాలు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఈ కడవరి దినాల్లో ఎలాగ మాట్లాడుతున్నాడు, అసలు దేవుడు మాట్లాడే విధానం ఏమిటి అనే విషయాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. వాక్యాన్ని ధ్యానించే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కూడా మనం కోరుకుందాం. ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ప్రభువా, వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. ఎంతమంది టీవీల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ప్రభువా ఎంతమంది వీక్షిస్తున్నారో, ఆలకిస్తున్నారో వారందరినీ దర్శించండి. ప్రభువా, మీ స్వాధీనపరుచుకో తండ్రి. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయమని, నీ బిడ్డలను అయా దర్శించమని, మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, చాలామందికి దేవుని స్వరము వినాలి అనే ఆశ, దేవుని నుంచి వారి పట్ల దేవుని చిత్తం ఎలా కనుగొనాలి అనే ఆశ. మనము ప్రాముఖ్యముగా దేవుని చిత్తం గ్రహించడానికి మన మనస్సులో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మొదటిగా మనము సిద్ధంగా ఉంటున్నప్పుడు, రెండవదిగా దేవుడు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం దేవునితో మాట్లాడడానికి, దేవుడు మనతో మాట్లాడడానికి ఎప్పుడైతే సిద్ధపడి దేని బిడ్డలారా ఉంటామో మనము, అప్పుడే మన ఆత్మీయ జీవితం ఎంతో ఫలవంతంగా, చాలా సంతోషంగా, చాలా విజయవంతమైన మార్గం వైపు వెళుతూ ఉంటుంది. అంతేకాదు, మనం దేవునితో మాట్లాడి దేవుని స్వరాన్ని విని లేక దేవుని చిత్తాన్ని గ్రహించే ఆ ఆత్మీయ స్థితికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పటి నుంచే మన ఆత్మీయ జీవితం వర్ధిల్లడం అనేది మనం చూడగలం. దేని బిడ్డలారా, నిజమే, దేవునిని సేవిస్తున్న మనము దేవునిని ఎరిగి ఉండాలి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టేవారిగా ఉండాలి మనం. దేని బిడ్డలారా, లేకపోతే ఈ లోకంలో ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు అయిన సాతాను ఏం చేస్తాడంటే మనల్ని చాలా సులువుగా మోసపరుస్తూ ఉంటాడు. ఈరోజున ఎంతోమంది మోసపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని గుర్తించలేకపోతున్నారు, దేవుని చిత్తాన్ని కనుగొనలేకపోతున్నారు. కాబట్టి మన జీవితంలో మరి ఈ యొక్క దేవునితో మన సంభాషణ విషయంలో మనం మోసపోకుండా, శత్రువు ఎక్కడ మనల్ని మోసం చేయకుండా ఉండాలి అంటే దేవుడు మనతో మాట్లాడే విధానం ఏమిటనేది మనం తెలుసుకొని ఉండడం చాలా మంచిది. అందుకే ఈ వర్తమానం మీకోసం సిద్ధపరచడమైనది. దేని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము దేవుడు మనుషులతో మాట్లాడే విధానం. ఆది కాండం నుంచి మనం ప్రకటన వరకు మనం చూసినట్లయితే ఆదాముతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆది కాండం మొట్టమొదట దేవుడు ఆదాముతో మాట్లాడిన సమయం నుంచి ఈ రోజు వరకు దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మనం గ్రహించట్లేదు. ఆదాముతో కానీ దేని బిడ్డలారా, మరి ఆ తర్వాత ఆ యొక్క కయ్యేనుతో కానీ మాట్లాడిన విధానం అంతా కూడా మనం చూసినట్లయితే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. వాక్కు అన్న వాక్యం అన్న ఒకటి. వాక్కు అంటే వాయిస్, వాక్కు అంటే ఆడిబుల్, అంటే శబ్దరూప స్వరం అన్నమాట. మనము ఏ భాష అయితే మాట్లాడతామో అదే భాషలో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు కూడా నీకు అర్థం అవ్వలేని భాషలో మాట్లాడడం. మనం తెలుగు ప్రజలం, తెలుగులోనే మనతో మాట్లాడతాడు. ఇంగ్లీషు ప్రజలతో ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. హిందీ ప్రజలతో హిందీలో మాట్లాడతాడు. నువ్వు ఏ భాషలో అర్థం చేసుకోగలుగుతావో, ఏ భాషలో నీ హృదయం అర్థం చేసుకోగలుగుతుందో ఆ భాషలోనే దేవుడు మాట్లాడతాడు.
నీకు అర్థం అవ్వలేని భాష నీకు వినబడుతుందంటే అది దేవుని నుంచి వచ్చింది కాదు. దేవుడు మాట్లాడే భాష స్పష్టముగా ఉంటుంది. దేవుని స్వరము స్పష్టముగా ఉంటుంది. అస్పష్టత అనేది ఉండదు. దేని బిడ్డలారా, కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవుడు మనతో ఎలాగ మాట్లాడతాడంటే వాక్కు ద్వారా మాట్లాడతాడు. ఆడిబుల్ వాయిస్. ప్రియ బిడ్డలారా, అబ్రహాముతో ఆదికాండం 15 మొదటి వచనం కానీ, మరి సమూయేలుతో కానీ, సమూయేలు మొదటి గ్రంథం 3:21 కానీ, దావీదుతో సమూయేలు 2వ గ్రంథం 23:2 కానీ, గాదుతో సమూయేలు 2వ గ్రంథం 24:11 కానీ, నాతానుతో సమూయేలు 2వ గ్రంథం 7:4 కానీ, సొలొమోనుతో రాజుల మొదటి గ్రంథం 6:11 కానీ, అలాగే షమయతో రాజుల మొదటి గ్రంథం 12:22 కానీ, ఒక దైవజనుడితో రాజుల మొదటి గ్రంథం 13:9 కానీ, యెహూతో రాజుల మొదటి గ్రంథం 16:1-7 వచనాల్లో కానీ, ఏలియాతో రాజుల మొదటి గ్రంథం 17:8-9 వచనాల్లో కానీ, యెషయాతో యెషయా గ్రంథం 38:4 వచనం, ఇర్మియా గ్రంథం 1 వచనం. ఈ విధంగా ఒక్కటి కాదు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా దేవుడు ఎలాగ మాట్లాడాడు అంటే దేని బిడ్డలారా, మరి వాక్కు ద్వారా మాట్లాడాడు. వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక కాలంలో ఒకలాగా, ఇంకో కాలంలో ఇంకొకలాగా మాట్లాడే దేవుడు కాదు. ఆయన మాట్లాడే విధానాలు మనం తెలుసుకోవాలంతే. వాక్కుతో అప్పుడైతే మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడు అని ఎప్పటికీ మనం అనుకోకూడదు. ఎందుకంటే దేని బిడ్డలారా, దేవుడు తన వాక్కు ఆడిబుల్ వాయిస్ని వినిపిస్తున్నట్లు ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. అది ఏమాత్రము కూడా అది అబద్ధం కాదు. నా మట్టుకి నేనే ఒక సాక్షిని. దేని బిడ్డలారా, దేవుడు నాతో ఆయన ఆడిబుల్ వాయిస్తో మాట్లాడడం అనేది నేను విన్నాను. దేవుడు మాట్లాడే దేవుడు. ప్రియ బిడ్డలారా, దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు మనం అర్థం చేసుకునే భాషలో మాట్లాడతాడు. దేని బిడ్డలారా, నేను ప్రభువు నన్ను దర్శించిన సమయంలో మరి ఒకరోజు ఎలా మాట్లాడాడు అంటే ఒకే ఒక్క స్వరం, అది తెలుగులోనే. అది నా ప్రక్కన ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే. దేని బిడ్డలారా, మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో మరి కాలేజీకి వెళ్ళి ఒక ఎగ్జామ్ రాసి నేను ఇంటికి వచ్చే సమయంలో ప్రియ బిడ్డలారా, దేవుడు రాజమండ్రి పట్టణంలో నేను చదువుకునే రోజుల్లో ఆయన నాతో మాట్లాడాడు. ఎలాగా ఒకే ఒక్క వాయిస్ నాకు వినబడింది. అదేమిటంటే, నా కుమారుడా ఎంతకాలం. ఒక వీడియో నేను చూశాను. వీడియో అంటే ఒక దర్శనాన్ని కూడా నేను చూశాను. అదేమిటంటే దేని బిడ్డలారా, ఒక అనేక సూర్యుల్ని దగ్గర పెడితే కాంతి ఎంత లైటింగ్ వస్తుందో అంత కాంతి నేను చూశాను. ఆ కాంతిలో నుంచి 2 చేతులు ఇలాగా చాపి, ఆ చేతులు 2 చేతులు కూడా గాయాలు, మేకులు కుట్టిన గాయాలు ఉండడం నేను చూశాను. నాకు ఆ కాంతిలో ముఖం కనబడట్లేదు, కానీ దేని బిడ్డలారా, ఆ గాయాలతో నా చేతులు మాత్రం ఎక్కడో ఆకాశంలో నుంచి పెద్ద పెద్ద చేతులు వచ్చి నా ముందు అలాగా చాపడం అనేది నేను చూశాను. ఎప్పుడైతే చూశానో అప్పుడు నాకు ఆ యొక్క చేతులు, ఇది యేసుక్రీస్తు ప్రభు చేతులు కదా, మా అమ్మ చెబుతూ ఉండేది అని నేను నా మనసులో నేను అనుకుంటుండగానే ఒక ఆడియో వాయిస్ నేను విన్నాను. అది ఏంటంటే, నా కుమారుడా ఎంతకాలం అంటే ఎంతకాలం ఇలాగ జీవిస్తావు అనే మీనింగ్తో నా కుమారుడా ఎంతకాలం అంతే. ఆ ఒక్క వాయిస్ వినగానే ఆ యొక్క శబ్దము నా హృదయానికి చేరేటప్పటికీ దేవుని శక్తి నన్ను కమ్ముకోవడం నేను చూశాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించడం నేను చూశాను. దేని బిడ్డలారా, నా పాపపు గతించిన కాలంలో నేను దేవునికి విరోధంగా చేసిన ప్రతీది కూడా ఒక సినిమా కనబడినట్లు, అయ్యో నేను ఎంతకాలం బైబిల్ కాల్చింది, దూషించింది, లేక తిట్టింది, అవమానపరిచింది, ఆయన పిల్లలను కూడా చాలా రకాలుగా దుర్భాషలాడింది, ఈ ప్రభువునేనా అని ఆ ప్రభువును ఎంతగా నేను హింసించానో అదంతా కూడా ఒక వీడియో పిక్చర్ లాగా కనిపించింది నాకు. దేని బిడ్డలారా, వెంటనే పశ్చాత్తాపడ్డాను. నా హృదయం బద్దలయ్యేలాగా కన్నీరు కార్చాను. ఆ కన్నీరు, ఆ దర్శనం కొద్ది సెకండ్సే ఉందేమో, కానీ ఒక నిమిషం కూడా లేదు. అది
ఆ కొద్ది సెకండ్స్లో దేని బిడ్డలారా ఆ ప్రారంభమైన ఆ కన్నీరు మరి వారం రోజుల వరకు కూడా నేను ఏడవకపోయినా రెండు కళ్ళ నుండి కన్నీరు కారుతూనే ఉంది. దేని బిడ్డలారా, నేను ఉండే రూమ్ దగ్గర ఆ యొక్క కొద్దిమంది ఏంటి నీ ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగినప్పుడు ఏమి లేదు, నేను ఏడకపోయినా కన్నీరు వస్తుందంటే ఒకసారి చూపించుకోపోయావా కళ్ళ డాక్టర్ అని వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది. నాకు ఏం జరిగిందో నాకు తెలుసు. ప్రభువు నన్ను దర్శించారు, నా హృదయం బద్దలైంది, నా పాపం అంతా కూడా పశ్చాత్తాపడి నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే నేను ప్రభుకి లోబడడం జరిగిందో ఆ క్షణం నుంచి దేవుని యొక్క స్వరం వినడం లేక దేవుని సన్నిధిని అనుభవించడం అనేది నేను చూస్తున్నాను. నా సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన తన పిల్లలతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన మాట్లాడే విధానాల్లో మొట్టమొదటి విధానం ఏమిటంటే ఆయన వాక్కు ద్వారా మాట్లాడతాడు. వాక్కు అంటే ఆడిబుల్ వాయిస్, స్వరము మనం స్పష్టంగా వింటాం. యేసుక్రీస్తు ప్రభువారి స్వరము ఆయన నీతో మాట్లాడాలనుకున్నప్పుడు దేవునికి మనకు ఉన్న తేడా ఏమిటంటే మనం ఒకరితో మాట్లాడితే ఆ వాయిస్ దేని బిడ్డారా అందరికీ వినబడుతుంది, మనం ఎవరితో మాట్లాడాలనుకున్నామో ఆ వ్యక్తికి వినబడుతుంది. చూడండి, మనకు జూమ్ మీటింగ్లు ఉన్నాయి, లేకపోతే కొన్ని రకాల ఆన్లైన్ మీటింగ్స్లో మనం ఎవరితో మాట్లాడాలంటే వారితో మాట్లాడచ్చు, మిగిలినవన్నీ మీట్లో చేసుకోవచ్చు. లేకపోతే అవతల మీటింగ్ కండక్ట్ చేసిన అడ్మిన్ మనం ఎవరితో మాట్లాడాలంటే వారితో మాట్లాడచ్చు, మిగిలినవన్నీ కూడా మీట్లో పెట్టుకోవచ్చు. చూసారా, మానవుడికి ఇంత జ్ఞానం ఉంటే దేవాది దేవుడు మన అందరికీ వినబడాలనుకుంటే అందరికీ వినబడేలాగా మాట్లాడతాడు. ఒకవేళ మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే మనతోనే మాట్లాడాలంటే మనకే వినబడుతుంది, ప్రక్క వారికి వినపడదు. దేవుని ప్రియమైన పిల్లారా, వారికి అనవసరం మాట్లాడినా కాబట్టి దేవుడు ఎవరిని దర్శించాలనుకుంటాడో వారితో తప్పనిసరిగా తన యొక్క శబ్ద రూపంలో తన వాక్కును వినిపింపచేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన వాక్కు అబ్రహాం దగ్గరికి వచ్చింది, ఆ యొక్క ఆదాం దగ్గరికి వచ్చింది, దేని బిడ్డారా ఆ యొక్క కయీను దగ్గరికి వచ్చింది. ఆ వాక్కు మనం చదువుకున్న లిస్ట్ అంతటిలో కూడా ఒక్కరి కాదు ఇద్దరు కాదు. దేని ప్రియమైన బిడ్డారా, ఎన్ని ఆధారాలు ఉన్నాయో దేవుడు మనతో మాట్లాడే విధానాల్లో మొట్టమొదటిది వాక్కు ద్వారా మాట్లాడతాడు. రెండవదిగా మనం చూస్తే యోసేపుతో మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం కానీ 2వ అధ్యాయం 13వ వచనం కానీ 2:19 కానీ ఆ యొక్క యోసేపే కాదు ఈ రోజు వరకు కూడా దేని బిడ్డారు దేవుడు ఎలా మాట్లాడతాడంటే స్వప్నాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేని బిడ్డారా, మనకు వచ్చే కళలన్నీ దేవుడి నుంచి వచ్చినవి కాదు. కళలకు దర్శనాలకు మరి చాలా తేడా ఉంది. అదే సమయంలో కారణాలు కూడా చాలా ఉన్నాయి. చాలాసార్లు విస్తారమైన పనిపాటుల వలన కూడా కళలు వస్తూ ఉంటాయి. దేని బిడ్డలారా, చాలామంది మరి కలవాట్లు పడుతూ ఉంటారు. పగలు ఏదైతే మరి చేశారో మాట్లాడారో, ఎవరితో మరి సంభాషణ చేశారో, లేకపోతే ఏ పని చేశారో కొన్నిసార్లు అవన్నీ కూడా రాత్రుళ్ళు కలవాట్లు పడుతూ ఉంటారు. కలవాట్లు వేరు, కళలు వేరు. దేని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది స్వప్నం అనేది తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే అది దేవుడు మనతో మాట్లాడడానికి వాడుకుంటున్న ఒక మీడియా. అది స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు. దేని బిడ్డలారా, స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు ఆత్మ కనుక ఆయన మన ఆత్మను దర్శించినప్పుడు, మన హృదయాన్ని దర్శించినప్పుడు అది స్వప్నం. అది నిజమే. ఆత్మ ఆ మధ్య ఉన్న కాంటాక్టే స్వప్నము లేక దర్శనము ఏదో ఒకటి అయి ఉండొచ్చు. దేని బిడ్డలారా, దేవుడు స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. చాలామందికి చూడండి, కొద్దిమంది మరి ఆత్మీయంగా బలంగా ఉన్న విశ్వాసులు కానీ ఈ దర్శన లేక ఈ స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడే అనుభవాలు కలిగిన వారు మనలో ఎంతోమంది ఉన్నాం. దేని బిడ్డలారా, రేపు జరగబోయేది దేవుడు ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు జరిగింది బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు, లేకపోతే నువ్వు ఏమి చేయవలసి ఉందో బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు. మనం
భక్తులు చూస్తున్నాం. వారు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి అంటే మరి ఇదిగో పలానా వ్యక్తి వచ్చి మా దేశం వచ్చి మాకు సహాయం చేయి అన్నట్లు, వారికి దర్శనాలు వచ్చినట్టు, కళలు వచ్చినట్లు, దేవుని యొక్క చిత్తము దేవుడు వాటి ద్వారా బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. నిజమే దేని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మొదటిగా వాక్కు ద్వారా అంటే ఆడియో వాయిస్ ద్వారా మాట్లాడతాడు. రెండవదిగా స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడడానికి మన హృదయం సిద్ధంగా ఉండాలి. మన హృదయం బంధకంలో ఉండడానికి వీల్లేదు. మన ఆత్మ బంధకాల్లో ఉండడానికి వీల్లేదు. మొదటిగా బంధకాల నుంచి బయటకు వచ్చేయాలి. దేవుడు స్పష్టంగా నిన్ను దర్శించి నడిపించడానికి నీ ఆత్మ ఎలా ఉండాలంటే ఫ్రీ స్పిరిట్గా ఉండాలి. ఫ్రీ స్పిరిట్ దేని బిడ్డలారా, బంధకం అంటే ఏంటి? బంధకాల నుంచి బయటికి రావాలని చెప్తున్నాం కదా. బంధకం అంటే ఏంటంటే బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. క్షమించలేని స్వభావం ఒక బంధకం, లేకపోతే కోపం అనేది ఒక బంధకం, లేక కక్షలు, ద్వేషాలు, అసూయలు, వారులేనితనం, ఇవన్నీ కూడా ఒక్కొక్క బంధకంగా పనిచేస్తూ ఉంటాయి. కొద్దిమందికి చెడు చూపులు ఒక బంధకం, మోహపు చూపులు ఒక బంధకం, ఓర్వలేని చూపులు ఒక బంధకం. కొంతమంది దేని బిడ్డారా ఓవర్ టాకింగ్, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఇదొక బంధకం. కొంతమంది వ్యర్థమైనవి ఆలకిస్తూ ఉంటారు, లేక అపిత్రమైన ఆలకిస్తూ ఉంటారు. ఏదోటి ఆలకించాలనేది ఇదొక బంధకం. దేని బిడ్డలారా, అలాగే నీ ఆత్మ ఏ బంధకంలో అయితే ఉందో ఆ బంధకంలోంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు నీతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే స్వతంత్రంగా ఉన్న ఆత్మే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆకర్షించగలుగుతుంది. ఒక ఆత్మ బంధకంలో ఉన్నట్లయితే దేవుని ఆత్మను ఆకర్షించలేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ వ్యక్తితో మరి మాట్లాడడానికి చాలా ప్రతికూలమైన వాతావరణంగా ఉంటూ ఉంటుంది. బంధకంలో ఉన్న వ్యక్తితో దేవుడు స్నేహం చేయలేడు, సహవాసం చేయలేడు, మాట్లాడలేడు, తన చిత్తాన్ని బయలుపరుచుకోలేడు. ఎందుకంటే ముందు ఆ వ్యక్తికి కావలసింది బంధకం నుంచి విడుదల. దేని బిడ్డలారా, కాబట్టి మన హృదయం, మన ఆత్మ ఎప్పుడైతే స్వతంత్రంగా ఫ్రీగా ఉంటాయో దేవుని యొక్క వాక్యం మనను స్వతంత్రులుగా చేసే వాక్యం. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అంటే ఆయన వాక్యమే, ఆయన వాక్యమే సత్యం. కనుక ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యానికి లోబడుతున్నప్పుడు ఆ వాక్యం మనను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియబిడ్డలారా చూడండి, ఎప్పుడైతే స్వతంత్రులుగా మనం మార్చబడ్డామో దేవాది దేవుడు మన ఆత్మతో ఆయన నిత్యము నివాసం ఉండి మనలను నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపించే విధానాల్లో ఒకటి ఆడిబుల్ వాయిస్, రెండోది కళల ద్వారా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. దేని బిడ్డలారా, యోసేపు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అంతా తన దూతను పంపించి దేవుడు కళలలో మాట్లాడాడు. దేవుడు కళ అనేది, దర్శనం అనేది రెండు కూడా ఆత్మ సంబంధమైన మీడియా అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది కళలు, దర్శనాలు నమ్మరు. కానీ దేని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న సత్యం, దేవుడు కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడో, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మొదటిది ఆడిబుల్ వాయిస్, వాక్కు ద్వారా మాట్లాడతాడు. రెండవదిగా కళల ద్వారా మాట్లాడతాడు. మూడవదిగా వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం దేని బిడ్డలారా మనం ధ్యానించాలి. వాక్యం ఎంత ప్రాముఖ్యమైందంటే మనం వాక్యాన్ని ధ్యానించే కొద్దీ దేవుని యొక్క చిత్తాన్ని స్పష్టముగా, క్లియర్గా మనం కనుగొనగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానించగలుగుతామో దేవుని స్వరాన్ని అంత సులువుగా పసిగట్టగలుగుతాం. దేని బిడ్డలారా, మొదటిగా బైబిల్ ఏం చెప్తుందంటే రోమాపత్రిక 12:2 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూసారా, మనస్సు మారి రూపాంతరము పొందాలి. దేవుని చిత్తంలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన క్వాలిటీస్ ఏంటంటే దేవులారా, ఉత్తమము, 2 అనుకూలము, 3 సంపూర్ణము.
ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అనే ఈ చాలా ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉంటూ ఉంటాయి. కనుక ఇంత ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం మనం కనుగొనాలంటే తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుడు ఈ కడవరి దినాల్లో ఆయన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం చదవడం వేరు, వాక్యం ధ్యానించడం వేరు. వాక్యాన్ని జ్ఞాపం చేసుకోవడం కూడా వేరు. వాక్యాన్ని కేవలం కంఠస్థం బట్టి దాన్ని జ్ఞాపం చేసుకున్నంత మాత్రాన ధ్యానించడం కాదు. వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని జ్ఞాపం చేసుకోవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. దేని బిళ్ళారా, ఒక భక్తుడు టీబీ జాషువా గారు చెప్పిన ఒక చక్కటి మాట ఏమిటంటే, ఒక వ్యక్తి మరి ధ్యానించడం అంటే ఏంటి, ఆలోచించడం అంటే ఏంటి అనేది దానికి చక్కటి నిర్వచనం చెప్పారు ఆయన. ఏమిటంటే థింకింగ్ అనేది అంటే ఆలోచించడం అనేది లోయర్ అంట, మెడిటేషన్ అనేది హయ్యర్. ఈ మెడిటేషన్కి ఈ లోయర్ ఆలోచించడానికి చూడండి, థింకింగ్ అంటే ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితిని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైన పరిస్థితులు, మన బలహీనతలు, మన అవసరతలు, మన చుట్టూ ఉన్న మనుషులు, ఇదంతా కూడా ప్రతి క్షణం హృదయం ఆలోచిస్తూనే ఉంటుంది థింకింగ్. ఇది లోయర్. కానీ హయ్యర్ అనగానే అది దేవునితో సంభాషించడం, లేక దేవుని వాక్యము మనతో సంభాషించడం. దేని బిడ్డలారా, దేవునికి మనకు మధ్య ఓ చక్కటి ఆత్మ సంబంధమైన బంధము కొనసాగుతూ ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఈ మధ్య ఒక చక్కటి ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు మనం గుర్తించుకోవాలి. ఏంటంటే మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. ప్రియబిడ్డలారా, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే, క్రీస్తుతో కూడా మీరు చనిపోయిన వారైతే పైనున్న వాటి మీదనే మీ దృష్టి పెట్టండి అని బైబిల్ చెప్తుంది. పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకోండి అని బైబిల్ చెప్తుంది. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చూసారా, మనం ఎప్పుడైతే పైనున్న వాటిని కూర్చి ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, ఒకవేళ ఇదే చివరి రోజైతే మనం ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాం అనేది ఈ ఆలోచన ఎప్పుడైతే నీకు కలుగుతుందో, దేని బిడ్డలారా, ప్రతిరోజు క్రైస్తవుడు మెలకువగా ఉండి ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రతి రోజుకు ఆ రోజు ఇదే చివరి రోజు అయితే నేను సిద్ధంగా ఉన్నానా. దేని బిడ్డలారా, ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం. ఈ లోకంలో ఉన్నాం కానీ లోకస్తులం కాదు. ఈ మానవుని యొక్క పోకడ, దేవుని రాకడ ఎవ్వరికీ తెలియదు. ఆయన అకస్మాత్తుగా వస్తానని, దొంగవలే మనం అనుకొనని గడియలో వస్తానని దేవుడు చెప్పాడు. కనుక మనము ప్రతిరోజు ఆయన రాకడకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యంగా ఉందనుకోండి, మనము సిద్ధంగా ఉన్నామా? మనము మన పోకడికి ఈ పళంగా ప్రాణం పోవడానికి ఇంకో గంటలో మన ప్రాణం పోతుందంటే మనం సిద్ధంగా ఉన్నామా అసలు? నిజమే దేని బిడ్డారా, మరణం అనేది ఎవ్వరికీ ఎప్పుడు వస్తుందో, ఎలాగ వస్తుందో తెలీదు. ఇంట్లో కూర్చుంటే వస్తుంది. మాట్లాడుతూ చనిపోయిన వారు ఉన్నారు, తింటూ చనిపోయిన వారు ఉన్నారు, నడుస్తూ చనిపోయిన వారు ఉన్నారు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోయిన వారు ఉన్నారు. దేని బిడ్డలారా, నిజమే. మనం ప్రతి క్షణము కూడా మెలకువగా ఉన్న క్రైస్తవుడు ఉండవలసిన ఆలోచన ఏమిటంటే, మరి సిద్ధముగా ఉండే మనస్సు. నిజంగా దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకమని దేవుడు చెప్పాడు. కనుక ఆ రాజ్యానికి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తూ ఉంటామో, దాన్నే ధ్యానం, వాక్య ధ్యానము, మెడిటేషన్ అని ఆయన చెప్పారు. ఆయన దేని బిడ్డలారా, థింకింగ్ అంటే మన పరిస్థితులు, మన ఇబ్బందులు, మన అవసరతలు, మన చుట్టూ ఉండే మనుషులు, వీటి కోసం ఇది థింకింగ్ అన్నమాట. కానీ ఆత్మ సంబంధమైన ఈ లోకం విడిచిపెడితే మన గమ్యం ఏంటి అని ఎప్పుడైతే ఆ గీత దగ్గర నుంచి నువ్వు ప్రారంభిస్తావో ఆలోచించడం, దేవుని వాక్యాన్ని కూడా నువ్వు ఎప్పుడైతే నువ్వు జ్ఞాపం చేసుకుంటూ ఉంటావో, అది మెడిటేషన్, అది ధ్యానంలోకి వెళుతూ ఉంటుంది అన్నమాట.
దేని ప్రియమైన బిడ్డలారా, నిజమే, మనం ఆత్మీయులం కనుక ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకునే వారికి ఉండాలి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకునే వారికి ఉండాలి. కాబట్టి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, శరీర సంబంధులుగా ఆలోచన చేసినంత కాలం దేవుని స్వరాన్ని మనం వినలేం. శరీర సంబంధులుగా ఆలోచన చేసినంతకాలం ప్రార్థన చేసామంటే, దేవా నాకు డబ్బు ఇయ్యి, ఆరోగ్యం ఇయ్యి, ఇల్లు ఇయ్యి, పొలం ఇయ్యి, లేక బంగారం ఇయ్యి, లేకపోతే అయి చెయ్యి, ఈ చెయ్యి అని ఎప్పుడు ఇది అడగడమే సరిపోతుంది. కానీ వ్యక్తిగతంగా మనము ప్రతిరోజు కూడా యాత్రికులు పరదేశులం అనే ఈ మెలకువగలిగిన జ్ఞానం కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని గూర్చి ఆలోచించడం ప్రారంభిస్తావో అది ధ్యానంలోకి నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేయడం ప్రారంభిస్తావో దేవునికి దగ్గర అవుతూ ఉంటావు. ఆలోచించినంతకాలం దేవునికి దగ్గర అవ్వలేవు, కానీ ధ్యానం చేసినప్పుడు మాత్రం నీ ఆత్మ, నీ హృదయం దేవునికి దగ్గర అవుతూ ఉంటుంది. నా సహోదరుడా, సహోదరి, అందుకే మనం ఎక్కువగా ధ్యానించే వారిగా ఉండాలి. వాక్యాన్ని చదవడం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే వాక్యాన్ని ధ్యానించడం కూడా అంత ప్రాముఖ్యం. చాలామంది ఇతరులకు చెప్పడానికో లేకపోతే దేని బిడ్డారా ఏదో ఒక మెసేజ్ రెడీ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలా కాదు. బైబిల్ చెప్తుంది వాక్యాన్ని మనం బ్రతకడానికి చదవాలి, వాక్యాన్ని దేవుని చిత్తం తెలుసుకోవడానికి చదవాలి. దేని బిడ్డారా వాక్యాన్ని దేవుని మార్గంలో తెలుసుకోవడానికి, ఆయన మార్గాలు తెలుసుకోవడానికి చదవాలి మనం. నిజమే, వాక్యమే మనను బ్రతికించేది. మన పట్ల దేవుని చిత్తమేంటి, ప్రణాళిక ఏంటి బయలుపరిచేది వాక్యమే. కనుక ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఎంతగా ధ్యానిస్తామో అంతగా మనము దేవుని స్వరాన్ని వినగలుగుతాం. దేవుని స్వరం వినడం అలవాటైపోతుంది. బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్పారు కదా, నా గొర్రెలు నా స్వరము వినును. నిజమే, ఆయన స్వరము వినగలుగుతున్నావా? నిజంగా ఆయనను వెంబడించే బిడ్డగా నువ్వు ఉంటే తప్పనిసరిగా దేవుని స్వరాన్ని, దేవుని గైడెన్స్ని నువ్వు క్యాచ్ చేయగలుగుతావు, వినగలుగుతావు, గ్రహించగలుగుతావు. దేని బిడ్డలారా మన హృదయం డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ లోక సంబంధమైన వాటితో, శరీర సంబంధమైన వాటితో, లేకపోతే నేత్రాశలతో, శరీరాశలతో, దురాశలతో, సాతాను చూపించే మోసపూరితమైన వాటితో డిస్టర్బ్ అవ్వకూడదు. మనల్ని మనం పూర్తిగా ఎప్పుడైతే ప్రభువుకి నాజీరు చేసుకుంటామో, సమర్పించుకుంటామో, మన ప్రాణ ఆత్మ దేహాన్ని ప్రభువు చేతికి అప్పగిస్తామో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. నా సహోదరుడా, సహోదరి, దేవునితో మాట్లాడాలని ఆశగా ఉందా? దేవుడు తప్పనిసరిగా మాట్లాడాలని ఎంతో ఆశతో ఆయన ఉన్నాడు. కానీ మన హృదయం గ్రహించలేని స్థితిలో ఉంది, లెక్క చేయలేని స్థితిలో ఉంది. దేని బిడ్డలారా దేవుని యొక్క స్వరం వినాలని పెద్ద ఆశ కూడా లేదు చాలామందికి. దేవునితో మాట్లాడాలి మంచిదే, కానీ అంతకంటే గొప్పది దేవుని స్వరం వినాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి అనే ఆశ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. నా సహోదరుడు, ఆ సహోదరి, ఇప్పటి వరకు దేవుడు మాట్లాడే విధానం తెలియక ఒకవేళ మిస్ అయ్యేవేమో, ఇదిగో ఇది అనుకూలమైన సమయం. ఎక్కడి నుంచి అయినా సరే దేవుని స్వరము కోసం కనిపెట్టుకో, దేవుని చిత్తం కోసం కనిపెట్టుకో, దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించు. దేని బిడ్డ, దేవా నాతో మాట్లాడు అని ఆశతో నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన నీతో మాట్లాడితే ఒక్క మాట చాలు, అద్భుతం జరిగిపోద్ది. ఒక్క మాట చెబితే చాలు, నీ ముందున్న సమస్య క్లియర్ అయిపోతుంది. ఒక్క మాట చెప్తే చాలు. దేని బిడ్డ, నువ్వు సంవత్సరాల తరబడి కార్చిన కన్నీటికి జవాబు వచ్చేస్తుంది అంతే. ఆయన డైరెక్షన్ ప్రకారం మనం వెళ్ళామంటే విజయం మనదే. దేని బిడ్డ, నీ స్వైచ్ఛత్వాన్ని పూర్తిగా సిలివేసి పక్కన పెట్టు, దేవునికి అప్పగించుకో. దేవా ఇదిగో నాయన నీ స్వరముతో నాతో మాట్లాడు, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు ఇదిగో అని ఎప్పుడైతే ప్రతి క్షణము కూడా నువ్వు ఆయన మీద ఆనుకొని ఆయన వైపు తేరు చూస్తావో దేవుడు నీతో మాట్లాడాలని ఆశతో ఉన్నాడు. ఆయనకు చిన్న పెద్ద ఆడ మగ ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన పిల్లలు మనం అందరం. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రభువా, ఇప్పుడే నీ బిడ్డలను బలపరచండి. మీ స్వరం వినుటకు వారి చెవులు హృదయం తెరవండి నాయన. దర్శనాలు గ్రహించుటకు
గ్రహించుటకు సహాయం దయచేయండి. కళల ద్వారా మాట్లాడే దేవుడు గ్రహించుటకు సహాయం దయచేయండి. నీ బిడ్డలకు మాట్లాడండి నాయన, బలపరచండి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన మీ చిత్తంలో బిడ్డలు నడిపించమని, దీవించుమని, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.